కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. మనం ప్రస్తుతం అలిపిరి తనిఖీ కేంద్రం అవుతున్నాం. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి. ముందుగా మనం అలిపిరికి చేరుకోగానే ఆర్చ్ వద్ద ఒక ప్రత్యేక స్కానింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఈ స్కానింగ్ సిస్టంలో పూర్తి స్థాయిలో కూడా కింద భాగంలో, అంటే వాహనానికి కింద భాగంలో ఎలాంటి పరికరాలు ఉన్నాయి, ఏమన్నా వెళ్ళరాని పదార్థాలు ఏమైనా తిరుమలకు తీసుకెళ్తున్నారు ఒక విధంగా కూడా ఆ స్కానింగ్లో పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తూ వస్తుంది. అనంతరం నేరుగా భక్తులతో పాటుగా వాహనం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు చేరుకుంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్పీఎఫ్ అలాగే టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తనిఖీలు చేపడతారు. అనంతరం ఈ తనిఖీల్లో భాగంగానే భక్తులతో పాటుగా భక్తులను మెటల్ డిటెక్టర్ స్కానర్లు లోపలికి అనుమతించి అదేవిధంగా వారు తీసుకొచ్చిన వస్తువులను సైతం పూర్తి స్థాయిలో ప్రత్యేకించి స్కానర్లో కూడా స్కానింగ్ చేస్తారు. ఈ స్కానింగ్లో ఏదైనా తీసుకువెళ్ళరాని పదార్థాలు ఏమైనా తీసుకెళ్తే మాత్రం దాన్ని వెంటనే గుర్తించి బయటకు తీసేసే ప్రయత్నం అయితే చేస్తారు. దీంతో పాటుగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతర అంశాలు, రేడియో ధార్మికత కలిగిన కొన్ని వస్తువులు కూడా దీంట్లో ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా కూడా టీటీడీ పరికరాన్ని ఇక్కడ అమర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పెరుడు పదార్థాలు కావచ్చు, ఇతర పదార్థాలు తిరుమలకు తీసుకెళ్లే అవకాశం లేకుండా కూడా టీటీడీ ప్రత్యేక ఇక్కడ చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కో వాహనాన్ని మామూలుగా అయితే 1 నిమిషం పాటు తనిఖీ చేసే టీటీడీ ఇవాళ మాత్రం 2 నుంచి 3 నిమిషాల పాటు పూర్తి స్థాయిలో కూడా వాహనాన్ని మొత్తం శోధిస్తున్న పరిస్థితి అయితే మనకి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మనం చూడవచ్చు. అయితే మొత్తం మీద ఇప్పటికే వాహనాలు బారులు తీరిన పరిస్థితి. బారులు తీరినప్పటికీ కూడా భక్తులకు కొంచెం అసౌకర్యం కలిగినప్పటికీ భద్రతాపరమైన చర్యల్లో టీటీడీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇక ఘాట్ రోడ్లో సైతం టీటీడీ ప్రత్యేకించి విజిలెన్స్ విభాగంతో కూడా ఒక తనిఖీ నిర్వహిస్తూ వస్తుంది. ఎందుకంటే కోట్లాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటుంటారు. ఈ భక్తులు పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనకు లోను కాకుండా, ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునడంలో టీటీడీ ఎప్పటికప్పుడు ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కానీ చిన్న ఘటన కూడా తిరుమలలో జరగకుండా ముందస్తుగా టెర్రర్ అటాక్ ఇక్కడ ముందస్తు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఈ టెర్రర్ అటాక్ కారణంగా కూడా మనం పూర్తి స్థాయిలో చూడవచ్చు, సెక్యూరిటీని మరింత టైట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీటీడీలో 3 అంచెల భద్రత ఉందని మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాం. ముందుగా మనకి ఉన్న పరికరాలతో పాటుగా అనేక విభాగాలకు సంబంధించిన సెక్యూరిటీ విభాగాలు తిరుమలలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. విజిలెన్స్ విభాగం, అలాగే ఎస్పీఎఫ్, పోలీస్, ఆక్టోపస్ విభాగాలు తిరుమలలో ప్రత్యేకించి జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. వీటితో పాటుగా అనేక సీసీ కెమెరాల్లో సైతం పహారా కాస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక చర్యలు తీసుకునే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసుకుంటూ వస్తుంది. అయితే మొత్తం మీద ఈ ఘటనతో కూడా పూర్తిగా తిరుపతితో పాటుగా తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానం వచ్చిన వాహనాలను సైతం పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి మనం అలిపిరిలోనూ అలాగే ఘాట్ రోడ్లోనూ చూడవచ్చు. ఘాట్ రోడ్లోని లింక్ రోడ్డు వద్ద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తనిఖీ చేసి వెళ్ళిన అనంతరం అక్కడ పూర్తి స్థాయిలో కూడా రెండో మారు చెకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. బస్సు వాహనాలు, చిన్న వాహనాలు, కార్లు, 2 వీలర్లను సైతం పూర్తి స్థాయిలో కూడా అక్కడ తనిఖీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. మొత్తం మీద తిరుమలలో మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. ఇక ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా ఆక్టోపస్ దళాలు ఇప్పటికే ఉదయం ఒక డ్రిల్ నిర్వహించినట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పుకోవాలి. ఇది దాంతోపాటుగా విజిలెన్స్ విభాగం సైతం కంట్రోల్ రూమ్లో అలర్ట్ చేసి ఎక్కడ కానీ ఎలా చిన్న అనుమానం వచ్చినా సరే వెంటనే ఇంటిమేట్ ఇచ్చే విధంగా కూడా అక్కడ ఒక ప్రత్యేక సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అక్కడ పనిచేసే విధంగా కూడా సిబ్బందిని అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తానికి తిరుమలలో మాత్రం టీటీడీ పూర్తి స్థాయిలో అలర్ట్ అయిందని మనం చెప్పుకోవాలి.